ప్రఖ్యాత గాంధేయవాది వావిలాల గోపాలకృష్ణయ్యను శాసనసభకు పంపించిన నియోజకవర్గం సత్తెనపల్లి. ప్రస్తుతం పల్నాడు జిల్లాలో ఉన్న ఆ శాసనసభ స్థానం 1951లో ఏర్పడింది. దాని పరిధిలో 4 మండలాలున్నాయి. అవి సత్తెనపల్లి, రాజుపాలెం, నెగరగల్లు, ముప్పాల. సత్తెనపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నుంచి పోటీ చేస్తుండగా, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ టీడీపీ నుంచి, చంద్రపాల్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగారు. ప్రధాన పోటీ మాత్రం అంబటి కన్నా మధ్య జరుగుతుంది. సత్తెనపల్లిలో 1952, 1955, 1962, 1967లో వరుసగా 4 సార్లు వావిలాల గోపాలకృష్ణయ్య ఎన్నికయ్యారు. ఇక 1972, 1978 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. 1983లో తెలుగుదేశం తొలిసారి గెలిచింది. ఇక 1985లో సిపిఐ, 1989లో కాంగ్రెస్, 1994లో సిపిఐ, 1999లో తెలుగుదేశం గెలిచాయి. 2004, 2009లో కాంగ్రెస్ వరుసగా 2 సార్లు గెలిచింది. రాష్ట్ర విభజన తర్వాత 2014లో టీడీపీ, 2019లో వైసీపీ గెలిచాయి. మంత్రి అంబటి రాంబాబు 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి రేపల్లె ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 1994లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓడిపోయారు. 2009లో వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి 2014లో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు చేతిలో ఓడి 2019లో కోడెలను 20,000కు పైగా మెజార్టీతో ఓడించి ప్రతీకారం తీర్చుకున్నారు. ఇక 2022 ఏప్రిల్లో జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయంగా ప్రత్యర్థులపై మాటల దాడి చేయటంలో చురుకుగా వ్యవహరిస్తున్నారు అంబటి. అయితే అంబటి నాయకత్వం పట్ల అసమ్మతి ప్రభావం కనిపించినా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయని, సీఎం జగన్ పై ప్రజల్లో విశ్వాసం తగ్గలేదని చెప్పుకొస్తున్నారు. టీడీపీ అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ 1989 నుంచి 2009 వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. రాష్ట్ర విభజన అనంతరం 2014లో ఆయన గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 2018లో కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు నిర్వహించారు. 2019 ఎన్నికల్లో నరసరావుపేట లోక్సభ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2020లో బీజేపీని వీడి టీడీపీలో చేరారు. అయితే సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణకు జనసేన సానుభూతి పట్ల ఓటు ఎక్కువగా లభిస్తాయని టీడీపీ నాయకులు ధీమాగా ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు నియోజకవర్గంలో తనకు ఉన్న పట్టు వల్ల విజయం లభిస్తుందని కన్నా ధీమా వ్యక్తం చేశారు.